ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. ఓం ఓం నమస్తే గణపతయే. త్వమేవ పశ్యత్తుం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం దత్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, తమేవ సర్వం కిల్విదం బ్రహ్మాసి. తం సాక్షాత్తం సి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి. అవత్మమాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవదాతారం అవసూచనం అవపశ్చాత్తాత్ అవపురుస్తాత్ అవత్వాత్ అవదక్షిణాత్ అవధోర్ఘదాత్ అవాదదత్తాత్ సర్వతో మాం పాహి పాహి నమస్తాం. తం వాజ్మయస్వం చిన్మయం త్వమావసందయస్యం బాహ్యమయం త్వం సచ్చిదానందద్వితీయోసి తం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయ విజ్ఞానమయ. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం ఇప్పుడు చెప్పుకున్నది ఇది విభూతి యోగంలో భగవంతుడు ఒక్కొక్కటి విభూతుల్ని వివరిస్తూ ఆ అర్జునుడికి చెప్తున్నాడు. అంటే భగవంతుడు తెలియజేస్తున్నాడు అతను ఎవరు అన్నది. నేనెవరు అన్నది నీకు తెలియదు, జస్ట్ హూ యామ్ ఐ అంటే నా తాలూకా తత్వజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు నా భక్తుడు అవుతావు. అంటే నేను నా తాలూకా విభూతులు ఏంటి నేను ఒక్కొక్కటి చెప్తాను అనేసి ఆయన ఒక్కొక్కటి వివరిస్తూ ఇంతవరకు మనకి లాస్ట్ శ్లోకంలో 33 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఆ 33 శ్లోకాలు కూడాను ఆ భగవంతుని తాలూకా తత్వజ్ఞానం గురించే మనం తెలుసుకున్నాం. ఈరోజు 34, 35, 36 అంటే 3 శ్లోకాలు. అంటే ఇది ఓన్లీ విభూతులు కనుక ఈ విభూతుల్లో జస్ట్ నేను ఒకసారి మీకు ఆ విభూతులు ఏంటి అని తెలుస్తుంది. అయితే 33వ శ్లోకంలో ఏం చెప్పాడు అంటే అక్షరాణామకరోస్మి ద్వంద్వ సమాస కశ్చే అహమే వక్షయఃకర దాతం అహం విశ్వతోముఖం అనేసి ఆయన అంటే అక్షరాల్లో అకారాన్ని నేను అకారం ఎంత విలువ ఉందో మనం ఓం అని చేస్తున్నాం. అందులో కూడా ప్రతి అక్షరం కూడాను ప్రతి ఒక్క అక్షరంలో కూడా అకారం అన్నది అందులో ఉంటుంది. మీరు ఏ అక్షరం చూసుకోండి, ఏది చూసుకోండి, దాంట్లో అకారం అన్నది కంపల్సరీ ఉంటుంది. ఆ అకారాన్ని నేనే అని చెప్తున్నాడు. అంటే అక్షరాల్లో ఏ అక్షరాన్ని అయినట్టు దాంట్లో ఏదైతే ముఖ్యంగా ఉందో త అని పలికామనుకో తా ప్లస్ ఆ త, మా మా ప్లస్ ఆ అది. అంటే ప్రతిదీ అకారం అన్నది అందులో ప్రవేశిస్తూ ఉంటుంది ఏ అక్షరానికైనా. అందుకే ఇక్కడ ఏంటంటున్నాడు అక్షరాణామకారోస్మి అంటే నేనే ఈ అకారాల్లో ఉన్న అకారాన్ని అంటే ఆ అన్న అక్షరాన్ని నేనే అని చెప్తున్నాడు. ద్వంద్వ సమాస కస్యచ అంటే ఇందులో సమాసాల్లో ద్వంద్వ సమాసం ఏంటి? ఈ సమాసం ఈ సమాసంలో సంస్కృత భాషలో ఎన్నో సమాసాలు ఉన్నాయి. ఇది సంస్కృతంతో కూడింది. ఇందులో ఈ ఈ అక్షరం ఈ సమాసం అన్నది దానితో కూడినైతేనే ఒక వాక్యం తయారవుతుంది, లేకపోతే వాక్యం తయారవ్వదు. వాక్యం తయారవ్వడానికి ఇది అవసరం. ఏది? ద్వంద్వ సమాసం. అది కూడా నేనే. అతను ఏంటన్నాడు? మహమే వక్షయాం కాలం అంటే కాలాల్లో మహాకాలాన్ని నేనే. అంటే ఈ కాలం ఎలా దక్కిస్తున్నారు? ఇవాళ ఏంటి ఆ కాలం?
అంటే ఉదయం సాయంత్రం మొత్తం 24 గంటలు ఉంది. ఆ 24 గంటల్లో ఒక్కొక్క కాలాన్ని ఒక్కొక్క గంటని ఒక్కొక్క విధంగా వెళుతారు. ఆ గంటలు అయిన తర్వాత వారాలు అంటే ఒక దినం, నెక్స్ట్ డే ఏంటి, నెక్స్ట్ డే ఏంటి, ఆ నెక్స్ట్ డే తర్వాత వారాలు వస్తున్నాయి, వారాల తర్వాత నెలలు వస్తున్నాయి, నెలల తర్వాత సంవత్సరాలు వస్తున్నాయి. దీన్ని బట్టి వాళ్ళు ఏంటంటే అవి లెక్కలేస్తున్నారు. ఆ లెక్కలు అనమాట. ఆ లెక్కల్ని అందులో ఉన్న ఏదైతే ఉన్నాయో అది ఆ మాసాల్లో ఉన్నది కూడా నేనే అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి ఆ మాసాల్లో ఉన్నది అంటే ఆ మాసాల్లో ఏదైతే ఉందో అహమే వక్షయం కాలం, ఆ తర్వాత దాత అహం విశ్వతోముఖం. అందులో ఏది విశ్వతోముఖం, విశ్వాల్లో ముఖ్యుడైన విరాట్ పురుషుడు ఆయన కూడా నేనే, అందరినీ పోషించేవాడిని కూడా నేనే అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని మనకి అందించాడు. ఏటి అక్షరాణమహారోస్మి ద్వంద్వసామాస కర్మచ అహమే వాక్షయం కాలం దాతాహం విశ్వతోముఖం అనేసి 33వ శ్లోకంలో లాస్ట్ టైంలో నేను మీకేమో అది మీకు విప్లవంగా నాకు చెప్పడం అయింది. నెక్స్ట్ ఇప్పుడు 34వ శ్లోకంలో ఏది చెప్తున్నాడో అన్నది ఆ భగవంతుడు ఏంటి మనకి వినిపించాడు అన్నది మనం జాగ్రత్తగా వింటూ దాంట్లో ఉన్న సారాన్ని మనం గ్రహించుకుందాం. ఏంటంటున్నాడు? మృత్య, ప్రతి ఒక్కడికి మృత్యు అన్నది కాక ఉంటుంది. ఆ మృత్యువు నేనే అని చెప్తున్నాడు. మృత్య సర్వహరశ్చనాం, ఇక్కడ చూడండి, మృత్యు సర్వ అరశ్చహం ఉద్భవశ్చ భవిష్యాతం కీర్తి శ్రీర్వార్చ నారీణాం శృతిర్వేదా ధృతించయా అని చెప్తున్నాడు. మృత్యు సర్వ హరశ్చాహం, హరశ్చాహం అంటే ఈ మృత్యు నేను సర్వ ప్రాణాల్లో ఉన్నవాడిని నేనే అని చెప్పడానికి అది ఫస్ట్ వాక్యం. ఏంటంటున్నాడు? సర్వహరిశ్చాహం అంటే నేనే ఉన్నాను అందరి హృదయాల్లోని. ఆ హృదయాల్లో ఉంటూ ఏంటి దాని మృత్యువును కూడా నేనే అనేసి అందులో చెప్తున్నాడు. సర్వ ప్రాణుల్లో ఉన్న అంటే ఆయనే ఆత్మ అనమాట. ఉద్భవశ్చి భవిష్యతాం, అది ఏంటి? ఉద్భవశ్చ అంటే ఉద్ధరించడానికి, అంటే అది పుట్టుక్కి. ఇప్పుడు మృత్యు అంటే ఏంటి? ఈ శరీరం పడిపోవడం. ఈ శరీరం పడిపోయింది అంటే నీకు శరీరం లేదు, ఆ శరీరం పోయింది. దాన్ని కాల్ చేస్తారో లేకపోతే బూట్ చేస్తారో ఏదో ఒకటి చేసేస్తారు. ఈ శరీరం ఆత్మ ఉన్నంత వరకే నీకు ఈ రక్త ప్రవాహం అవుతుంటుంది, ఊపిరి తీయడం ఇవన్నీ అవుతుంటాయి. అది పోయిన తర్వాత ఇక కట్టెతో సమానం అనమాట. ఆ కట్టెతో తీసుకెళ్ళి ఏదో చేసేస్తారు. అయితే ఈ కట్టె ఎలా తయారవుతుందంటే అది తీసుకెళ్ళిన వాడిని నేనే. అంటే మీలో ఉన్న శక్తిని అంటే ఆత్మని తీసుకుపోయిన వాడిని నేనే. అంటే నీకు శరీరం లేకుండా లేదు. ఆ తర్వాత ఏంటంటున్నాడు? ఉత్పత్తి హేతు అంటున్నాడు. మళ్ళీ శరీరాన్ని ఇచ్చినవాడు, మళ్ళీ శరీరాన్ని పుట్టించి ఆ శరీరాన్ని ఇచ్చినవాడు కూడా అతనే. ఎంత చక్కగా అంటే ఆ భగవంతుని తాలూకా లీలలు మనం తెలుసుకోవడానికి మనకు అర్థమైన రీతిలో మనకి ఈ శ్లోకాలు ఎంతో అద్భుతమైన శ్లోకాలు మనకి అందించి పెడుతున్నాడు. నిజంగా అలాంటి పరమాత్ముడిని మనం సర్వ విధాలా మనం అర్థం చేసుకుంటూ అతన్ని మన మనసులో ఉంచుకుంటే చాలు. అదే భగవంతుని ప్రార్థించండి, అంతే, మరింకేం అవసరం లేదు. అంటే ఈ మృత్యువు నువ్వే, ఆ తర్వాత శరీరాన్ని తీసుకెళ్ళిన వాడివి నువ్వే, మళ్ళీ శరీరాన్ని ఇచ్చిన వాడివి నువ్వే. అంటే ఇదంతా నేనే అని చెప్తున్నాడు భగవంతుడు. నీ శరీరాన్ని తీసుకెళ్ళిన వాడిని నేనే. నా ప్రమేయం లేదే నీ శరీరం పడిపోదు, నా ప్రమేయం లేదే మళ్ళీ నీకు శరీరం రాదు అని చెప్పడానికి అనమాట. ఇవన్నీ ఈ రెండు నేనే అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు?
కీర్తి శ్రీర్వాచ నారీణాం. అక్కడ నారీణాం అన్నాడు. నారీ అంటే స్త్రీలు. స్త్రీలు ఎంత ముఖ్యమైన వాళ్ళో ఇక్కడ చెప్తున్నాడు. అంటే స్త్రీ అన్న జాతి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆ స్త్రీ జాతి లేనిదే ఇంకా సృష్టి లేదు. అలాంటి ఆ స్త్రీ జాతి గురించి ఆయన చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? నారీణాం, స్త్రీలలో. అందులో ఏంటి ఆ స్త్రీలు ఎలా ఉన్నారు? వాళ్ళు కీర్తిని, ఇక్కడ కీర్తి శ్రీ వాచ అంటున్నాడు చూడండి. కీర్తి శ్రీ వాచ అంటే వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ. ఇవి స్త్రీల్లో ఒక 7 ఉన్నారు. ఇవన్నీ నేనే అని చెప్తున్నాడు. అదనమాట. అంటే మళ్ళీ నువ్వు కీర్తి, ఎలాంటి కీర్తి? మంచి కీర్తి అవ్వచ్చు, చెడ్డ కీర్తి అవ్వచ్చు. ఎవరైనా నువ్వు హత్య చేశాడు, అది కీర్తియే. చాలా డేరింగ్గా వెళ్ళి చంపేశాడు అంటాడు. ఆ తర్వాత మంచి చేసుకోవడం, అది కీర్తియే. ఆ కీర్తులు ఇంకెవరివి అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కీర్తి అన్నది మంచి పేరు సంపాదించడానికి చాలా కష్టపడవలసి వస్తుంది, చెడుపడడానికి ఏమీ లేదు. ఈ కీర్తి అన్నది అలాంటిదనమాట. అంటే ఈ 7 తాలూకా ఒక్కొక్కటి చెప్తున్నాడు ఏంటి అనేసి. అక్కడ శ్రీవాక్కు అన్నాడు కదా, కీర్తి శ్రీర్వాచా నారీణాం శృతిర్మేధా ధృతి క్షమా. స్మృతిని, మేధని, ధృతిని, క్షమ ఇవన్నీ నేనే అని చెప్పడానికి ఇది చెప్తున్నాడు అనమాట. కీర్తి శ్రీర్వాచ నారీణాం అంటే స్త్రీల్లో ఎవరు? ఈ కీర్తి అన్నవాడు, ఆ తర్వాత శ్రీ, ఇవి నేనే. అంటే వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ, వీళ్ళు 7. ఈ 7 ఎవరు? దక్షిణ ప్రజాపతి ఏంటి? ఈ దక్షిణ ప్రజాపతి యొక్క భార్య, వారికి 24 మంది కుమార్తెలు ఉండేవారు. ఆ 24 కుమార్తెల్లో 7 వీళ్ళు. ఈ 7 చాలా ముఖ్యం అన్నమాట, చాలా ఇంపార్టెంట్ వారు. ఎవరు 7 ఏంటి? దక్షిణ, శ్రీ, వీళ్ళెవరు? వీళ్ళు ముఖ్యులు అనమాట. ఈ 7 ఈ సృష్టిలో అందరికన్నా స్త్రీ చాలా శ్రేష్టమైన వాళ్ళది. అందుకే వాళ్ళని తన రూపంగా పేర్కొన్నాడు. తన విభూతుల్లో ఒకటి. ఆ స్త్రీలు ఎవరు? ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఏది? గాయత్రి ఉన్నది. ఇంకా ముందు నెక్స్ట్ శ్లోకంలో గాయత్రి గురించి చెప్తాడు. ఎవరా గాయత్రి అని. అందులో పార్వతి మహామహా. ఈ పార్వతి అయితే శివుని తెచ్చుకుంది. గంగా అంటే గొప్ప గొప్ప మహానుభావుల్లో వీళ్ళే చాలా కారకులు, అంటే చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు. అందుగురించి వాళ్ళని తన దీనిగా చేసుకున్నాడు. మృత్యువుల్లో మృత్యువుని. ఈ విభూతులు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మృత్యువు ఇది ఆత్మ ఉంటే కానీ మృత్యువు అంటే నీ శరీరం పడిపోదు. ఆత్మ ఉన్నంత వరకే నీ శరీరం ఉంటుంది. ఆ శరీరం పోయిన తర్వాత ఇది వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇది ఉన్నంతకాలం నువ్వు ఎలా ఉంటావు? మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, భోజనం చెయ్యాలని అనిపిస్తుంది, ఇవన్నీ కోరికలు ఉంటుంటాయి. ఇవి చేస్తూనే ఉంటావు. ఆ తర్వాత ఈ కీర్తి అంటే ఎలాగ కీర్తి? ఆ కీర్తి అంటే మంచిది కావాలంటే మీరు ధర్మాచరణంలో ఉంటేనే. ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో వాళ్ళు మంచి కీర్తిని సంపాదించగలరు.
ఆ తర్వాత ఎవరైతే ఈ ధర్మాన్ని పట్టుకోకుండా తన మట్టుకు తను ఏదైతే ఇస్తుందో అవన్నీ అపకీర్తులు. అపకీర్తులు అయితే వాళ్ళు ఇంకా భగవంతుని దగ్గరికి చేరుకోలేరు. ఈ కీర్తి ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మాన్ని పట్టుకుంటేనే వాళ్ళు భగవంతునికి చేరువుల్లో, అంటే భగవంతుని దగ్గరలో ఉండగలరు. ఇది మంచి పనులు కావాలంటే ధర్మం ద్వారానే వస్తుంది. శాస్త్రాల్లో ఏదైతే చెప్పాడో ఆ ధర్మం ప్రకారం వెళ్ళాలి. ఆ తర్వాత స్త్రీ అందరికంటే సౌందర్యవతి. ఆ తర్వాత ఆవిడ తాలూకా వాక్కు చాలా స్వీట్గా ఉంటాయి. వాళ్ళు అక్షరం చెప్పినట్టు చాలా క్లియర్గా ఉంటుంది. ఇవి ఈ స్మృతులు అన్నీను నేనే. అంటే స్త్రీ గురించి ఏంటి? స్త్రీ అంటే ధనం కూడా అవుతుంది, కీర్తి కూడా అవుతుంది. దాన్ని స్త్రీ అంటారు. ఆ తర్వాత మేధ. ఆ తర్వాత మేధ అంటే ఏంటంటే కొత్త విషయాలు ఏవైతే వస్తున్నాయో కొత్త విషయాలు తెలుసుకోవడానికి దాన్ని మేధాశక్తి అంటారు. స్మృతి అంటే శక్తి లేక కింద పడిపోయిన వాళ్ళు అనమాట. అది ఎలాగా మళ్ళీ స్మృతి ఎలా వస్తుంది? దాన్ని మళ్ళీ నిలబెట్టాలి. నీ ఇంద్రియాలు పడిపోయినవి మళ్ళీ నిలబెట్టాలి. అవి నిలబెట్టడానికి మీరు మంచి పనులు చేస్తేనే అవి మళ్ళీ నిలబడతాయి, లేకపోతే మళ్ళీ నిలబడడం. నెక్స్ట్ క్షమ. సంతోషం దుఃఖం సమానంగా ఉండాలి. దీన్ని ఇవి మొత్తం ఏడు తాలూకా విషయాలు మనకు కీర్తి, శ్రీ, వాకు, స్మృతి, మేధ, ధృతి, క్షమ. ఈ ఒక్కొక్కటి, ఈ క్షమ అంటే క్షమించేవాడు. ఆ క్షమాని అంటే ఈ సంతోషం దుఃఖం వాటిల్లో కూడా క్షమ అంటారు. దాన్ని కూడా చూసిన వాళ్ళు నేనే అని చెప్తున్నాడు. ఇవి 7 గుణాలు. 7 అంటే 7 రకాలుగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళు 7 ఏంటి? వీళ్ళు అక్క చెల్లెళ్ళు. ఈ 7 ఏంటి? 7 మొత్తం మీకు పేర్లు చెప్పాను. ఎవరా 7 అని. ఆ 7 గుణాలతో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గుణంతో ఉన్నారు. ఈ 7 ఎవరు? దేవలోకంలో ఆ బ్రహ్మదేవుణ్ణి సేవించేవాడు. బ్రహ్మ ఎవరైతే బ్రహ్మ ఉన్నారో ఆ బ్రహ్మను సేవించేవారు. వీరు 7 దేవతలు. అయితే వీళ్ళు అక్కడే సేవిస్తూ ఆ బ్రహ్మలోకంలో ఉంటూ భగవన్నామస్మరణతో వాళ్ళు స్మరిస్తూ మంచి పేరుని తెచ్చుకున్నారు. ఆ 7 ఈ 7 గురించి ఆయన ఈ స్త్రీ తాలూకా దీని గురించి ఆయన చెప్పాడు. మృత్యుం సర్వం హరిశ్చాం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాచనారీణాం స్మృతిర్మేధా ధృతిపక్షయా అనేసి ఈ శ్లోకంలో ఆ 7 గురించి, ఆ నారీమణుల గురించి చెప్తూ ఆ తాలూకా వాళ్ళ తాలూకా విషయాలు చెప్తూ వాళ్ళు ఆ స్త్రీలు కూడా నాదే, నేను సృష్టించినవే, వాళ్ళు నేనే అనేసి ఈ 34వ శ్లోకంలో ఆయన వివరించారు. ఆ తర్వాత 35లో ఏడు చెప్తున్నాడో మనం విందాం. ఇది ఓన్లీ దేని గురించే అంటే ఆయన తాలూకా విభూతుల గురించి ఒక్కొక్కటే చెప్తున్నాడు. అది నారీ గురించి చెప్పాడు, ఆ తర్వాత మృత్యువు గురించి చెప్పాడు, ఆ తర్వాత మళ్ళీ ఉద్భవించడం, మళ్ళీ పుట్టుక ఎలాగ, మళ్ళీ శరీరాన్ని ఇచ్చినవాడు అతనే, శరీరాన్ని తీసుకెళ్ళినవాడు అతనే అనేసి ఆ శ్లోకంలో
మనకి చాలా చక్కగా అది అందించాడు. నెక్స్ట్ 35వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం జాగ్రత్తగా విందాం. ఏంటంటున్నాడు? బృహత్సామ తదా సంనాం గాయత్రి ఛందసాం అహం మాసానాం మార్గశీర్షాం అహం ఋతూనాం కుసుమాకరః. బృహత్సమ తదా సంనాం. బృహత్సమ ఏంటి? బృహత్సమ అక్కడ బృహత్సమ అని భగవంతుడు అక్కడ బృహత్సమ, ఆ బృహత్సమను కూడా నేనే. అదేంటి? అది శృతి, ఒక శృతుల్లోని బృహత్సమ అన్న ఒక శృతి, అది గానం చేయట్లో ఉపయోగపడిన ఒక శృతి. ఆ బృహత్సమ ఆ సామవేదాల్లో, ఆ వేదాల్లో అంటే రాగాల్లో ఉన్న దాన్ని బృహత్సమ అంటారు. ఇది ఒక్క గతి అన్నమాట. ఇది దేని గురించి? ఈ ఏంటంటున్నాడు? బృహత్సయ. ఇది కీర్తన. ఈ కీర్తనకి ఎక్కడ? దేవలోకంలో అది ఇంద్ర రూపంలో ఉన్న పరమేశ్వరుని స్తుతించేవాడు. ఇప్పుడు ఇంద్రుడు, బ్రహ్మడు వీళ్ళందరూ భగవంతుని తాలూకా స్వరూపాలే. ఆయన్ని కీర్తించే గానం అన్నమాట. దీన్ని బృహస్పతి అంటారు. బృహత్సామ తదా సంనాం అంటే ఆ గానంలో ఆ శృతిని నేనే అని చెప్తున్నాడు. ఆ తర్వాత గాయత్రి ఛందసాం అహం. గాయత్రి అంటే ఛందస్సు ఉంది, ఛందస్సుల్లో ఉన్న గాయత్రి. ఈ గాయత్రి అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన గాయత్రి. ఈ గాయత్రి మంత్రం మనం ఎవరైతే జపిస్తారో వాళ్ళు చాలా మంచి జరుగుతుంది. మీరు తెల్లవారు లేచిన తర్వాత ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఆ గాయత్రి మంత్రం గురించి అది ఎలా వచ్చింది ఏంటి అది దాని గురించి చెప్తున్నాడు. ఆ గాయత్రిని కూడా నేనే. బృహత్సామ తదా సామ్నాం గాయత్రి ఛందసామహం. ఆ ఛందస్సులో ఉన్న ఈ సామవేదంలో ఉన్న బృహత్సం ఇది ఒక గతి విశేషం అన్నమాట. దీని ద్వారా ఇంద్రియ రూపంలో ఉన్న పరమేశ్వరుని స్తుతించడానికి గల గానం. ఆ తర్వాత ఏంటంటున్నాడు? గాయత్రి ఛందసామహం. ఇది గాయత్రి. ఈ గాయత్రి ఇది వేదాల్లో ఉన్నది. సమస్త వేదాలని సారభూతమైనది, చాలా సారమైనది ఈ గాయత్రి మంత్రం. ఇది ఆ బ్రహ్మలోకంలో ఆ బ్రహ్మ కూడా గాయత్రి మంత్రం చెప్తున్నాడట. సాయంత్రం టైంలో సంధ్యాకాలంలో గాయత్రిని ధ్యానించి జపిస్తున్నాడు. అంటే అంత పవర్ఫుల్ గల ఆ గాయత్రి మంత్రాన్ని నేనే అని చెప్తున్నాడు. ఇది సమస్త వేదాల్లో చాలా సారమైనది. ఆ తర్వాత ఇది ఎంతో గాయత్రి ఉపాసన నిత్యం ఎవరైతే ఆచరిస్తారో, నిత్యం ఎవరైతే చెప్తారో, ముందు తెల్లవారేసరికి నువ్వు గాయత్రి మంత్రం చెప్తే చాలు, మీకు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ తాలూకా గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండాలని, అది జపించడానికి ఆ వేదాల్లో అది నొక్కి పెట్టి చెప్తున్నాయి. గాయత్రి మంత్రాన్ని మీరు చెప్పండి అని. మీరు గాయత్రి ఉపాసన చేసి బ్రాహ్మణునికి అన్ని విధములా ఎవరైతే అధఃపాతానికి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు గాయత్రి మంత్రం చెప్తే వాళ్ళు మీదకి వచ్చేస్తారు. అయితే ఎవరైతే ఉపాసన చేయకుండా బ్రాహ్మణుడు ఈ గాయత్రి మంత్రం చెప్పకుండా ఉపాసన చేసినట్టయితే వాళ్ళు ఇంకా మీదకి రాలేరు, వాళ్ళు అధోగతికే వెళ్తారు. గాయత్రి మంత్రం చెప్పక బ్రాహ్మణులు
కాదు, అందరూ జపించాలి. ముఖ్యంగా బ్రాహ్మణులు, ఎందుకంటే వాళ్ళు వేదాలు చెప్తారు. ఆ వేదాలు చెప్పే ముందు ఈ గాయత్రి, నేను అందుకే ఎక్కువగా గాయత్రి మంత్రం ఎక్కువగా నేను సాయి తాలూకుది, సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అని అది ప్రారంభోత్సవంలో నేను చెప్పడానికి కారణం ఏంటంటే, అన్ని విధాల శక్తిని ఇయ్యు అనేసి ఆ పరమేశ్వరుని కోరడం అవుతుందన్నమాట. అది గాయత్రి ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళు పాపాల నుంచి కూడాను ఇది అవుతుంది. ఆ గాయత్రి మంత్రాన్ని నేనే అంటున్నారు. ఆ తర్వాత ఏంటంటాడు, మాసానాం మార్గశీర్షం అహం. అది చూడండి, మాసాల్లో ఈ ఛందస్సుల్లో గాయత్రిని నేనన్నాడు. గాయత్రి ఛందస్సు అంటే అది ముఖ్యమైనది అనమాట. అదే శృతి, స్మృతి, ఇతిహాస, పురాణాల శాస్త్రాల్లో ఈ గాయత్రి మహిమ చాలా చక్కగా చెప్పాడు. ఆ తర్వాత మాసాల్లో మార్గశిరం ఏంటి? ఈ మాసాల్లో మహాభారత కాలంలో మార్గశిరంలో ఆ మార్గశిరంలో ఆరంభమైంది మహాభారతం. అది ఆ పర్వంలో ఉన్నదనమాట. అట్లే ఈ మాసంలో ఆచరించబడు ఉపవాస వ్రతాలన్నీ ఈ మార్గశిర మాసంలోనే చాలా మటుకు చేస్తూ ఉంటారు. ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళడం అంటే కొత్త ఇంట్లో ప్రవేశించినప్పుడు మార్గశిర మాసం చాలా మంచిది, చాలా శుభమైంది. ఆ శుభమైన మార్గశిర మాసాన్ని నేనే అనేసి ఇక్కడ అతను దానికి చేస్తున్నాడు. ఆ తర్వాత ఋతువుల్లో వసంత ఋతువు, అప్పుడే చిగురు పెడుతుంటుంది. వసంత ఋతువు అయితే మంచి వాసన వేస్తుంది. మీరు ఎప్పుడైనా చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ వసంత ఋతువుల్లో ఒక్కసారి మీరు చూడండి, ఆకులన్నీ రాలిపోతాయి, మళ్ళీ చిగురు వస్తుంది. ఆ చిగురు వచ్చింది మళ్ళీ పువ్వులు కూడా పూస్తాయి. ఆ వాసన, ఆ వసంత ఋతువు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మనిషికి. ఆ వసంత ఋతువుని కూడా నేనే. అంటే పచ్చగా ఉంటాయి ఇవన్నీ నావే అనేసి ఆయన ఆ శ్లోకాన్ని మనకి అందించాడు. ఏంటంటున్నాడు? బృహత్సాం తదా సంనాం గాయత్రీ చంద్రసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర అంటున్నాడు. అంటే వసంత ఋతువు. కుసుమాకర అంటే వసంత ఋతువు, అహం అంటే నేను. ఈ బృహత్సమ అంటే బృహత్సామమును, ఛందస్సుల్లో గాయత్రి సరస్సును, మాసాల్లో మార్గశిరాన్ని, ఋతువుల్లో వసంత ఋతువుని, ఇవన్నీ నేనే అనేసి 35వ శ్లోకంలో చెప్తున్నాడు. నెక్స్ట్ 36వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మరొకసారి విందాం. 36 ద్యూతం చలయతామాస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ఇక్కడ చూడండి, ద్యూతం చలయతాస్మి. అక్కడ ద్యూతం అంటే జూదాన్ని నేనే. అక్కడ ఎంత జూదం అంటే మనకి అది చెడ్డది. అది ఆ జూదం అన్నది అసహించుకుంటాం. ఎవరైతే దాంట్లో పడిపోతారో ఇంకా వాళ్ళు ఇల్లు పట్టు గిట్టు ఏమి ఉండదు. అది చెడు వ్యసనాల్లో చాలా చెడ్డదైంది. అయితే భగవంతుడు ఎందుకు అలా చెప్తున్నాడు? ఆ జూదాన్ని కూడా నేనే అనేసి. ద్యూతం చలయతామస్మి, ఆ జూతాన్ని వంచకుల్లో వాళ్ళని నేనే. దాని గురించి చెప్తాను. చేదస్త్రేజస్వినామహం తేజస్తే అంటే తేజాల్లో ప్రభాసాన్ని, ఆ తేజం అంటే మహాతేజం, మహా వెలుగు, ఆ వెలుగుని నేనే. తేజస్వినా అంటే ప్రభావశాలలో తేజాన్ని అంటే ప్రభావాన్ని లో విజేతని
అక్కడ తేజం అంటే విజేత. ఆ విజేతను నేనే. ప్రభావం అంటే బలమైన వాళ్ళు, ఏదో విజయం చేసిన వాళ్ళు, ఒక గెలిచిన వారు, జయాన్ని పొందిన వారు. ఒక ఆటలో జయం అవ్వని, లేకపోతే యుద్ధంలో జయం అవ్వని, లేకపోతే ఇంకో దాంట్లో అవ్వని, ఇవన్నీ అది జయం అయిపోయిన తర్వాత చాలా ఆనందపడిపోతారు. నేనే బలవంతుని, నేనే జయించాను, నాది ఇది అది అది అని అనేసి చాలా విర్రవీగుతూ చాలా ఇది పడతారు. నేను ఇది వరకు దాని గురించి కూడా నేను ఒక ఇది నేను చెప్పవలసి వచ్చింది. అది నేను చెప్పాను కూడా మీకు. అది ఏంటంటే, ఒకసారి రాక్షసులకును దేవతలకి యుద్ధం అయింది. అందులో దేవతలు ఏం చేశారు అంటే, ఈ రాక్షసులు దేవతలు ఈ రాక్షసులను ఓడించారు. ఎవరు? దేవతలు. ఎప్పుడైతే ఓడించారో వీళ్ళకి మేము చాలా బలవంతులు, మా అంత బలవంతులు ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు లేరు అన్న అహంభావంతో మేము విజేతలం అని 4 లోకాలకి చాటి చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ జయం అయిపోయింది అంటే విజయాన్ని చాలా ప్రోత్సహించి, ఇవి మా బలం వలన మేము విజయం చెందాము అన్న భావనతో వాళ్ళు చేశారు. అప్పుడు భగవంతుడు చూసి, ఇతను ఏంటి ఇంత విర్రవీగుతున్నారు ఏంటా అనేసి అప్పుడు మారువేషంలో వచ్చి అక్కడికి వచ్చారు. వచ్చి ఒక చిన్న రూపంగా వచ్చాడు. అది చాలా తేజస్సుగా ఉంది. అది ఏంటా అని చూడడానికి ముందు వీళ్ళకి ఇంద్రుడు, వీళ్ళకి రాజు అంటే ఇంద్రుడు చేయాలి. ఈ ఇంద్రుడు ముందు వాయుదేవుడిని, ముందు అగ్నిదేవుడిని పంపించాడు. అంటే అగ్నిని పంపించాడు. అది తేజస్సుగా ఉంది. అగ్ని నువ్వెవరు అని ప్రశ్నించాడు. నువ్వెవరు అంటే నేను సైన్స్. అయితే నువ్వు ఇదిగో నేను ఇక్కడ గడ్డిపూచ పెడుతున్నాను, దీన్ని నువ్వు నేను పెద్ద దీన్నే నేను భస్మం చేసేస్తున్నాను, కొన్ని కొండల్ని భస్మం చేస్తున్నాను, కొండ ఏనుగులని భస్మం చేస్తున్నాను, కొంత వీటిని భస్మం చేస్తున్నాను, నా తాలూకా ఈ బలం నీకు తెలియదేంటి, నేను ఎవరు అనుకుంటున్నావు అనేసి కొద్ది గర్వంగా చెప్పాడు. పోన్లే నువ్వెవరైతే నాకేంటి, నువ్వు ఈ గడ్డిపూచని నువ్వు వెలిగించు అంటే ఎన్ని శక్తులు పెట్టి తన్ని భస్మం చేయడానికి చూశాడు. చేయలేకపోతే సిగ్గుగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాయుదేవుడిని పంపించాడు. వాయుదేవుడిని అడిగాడు, నువ్వెవరు అని. నేను ఎవరు అంటే, నేను వాయువుణ్ణి, నేను ఏదైనా చేయగలను, నేను అన్నింటినీ ఎత్తి పారేయగలను, అంత శక్తి గలవాడిని నేను. నీకు అంత శక్తి ఉందా? అయితే నువ్వు ఏది ఈ గడ్డిపూసని నువ్వు నీ వాయువు నీ శక్తితో దీన్ని ఎత్తేయి అన్నాడు. ఎన్నిసార్లు చేసినా అది పాపం గడ్డిపూస కూడా మీదకి లెగలేకపోయింది. లేకపోతే ఇంకా మరి లాభం లేదు అనేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇతను ఎవరో మహాశక్తి అనేసి. ఆ తర్వాత ఇక ఇంద్రుడు వచ్చాడు. ఏంటో ఇదేదో తెలుసుకుందాం అనేసరికి అది మాయ అయిపోయింది. అయ్యో ఏంటి అంటే, ఆ లోకం నుంచి అంటే ఆకాశం నుంచి చెప్పిందనమాట. ఇంకెవరు కాదు, అది అమ్మవారు. మీ తాలూకా అహంకారాన్ని చూసి ఆవిడ ఈ విధంగా చేసింది. ఇక నేను చేశాను అని చేస్తున్నారే, అది మీ బలమే కాదు. ఈ బలాన్ని ఇందులో భగవంతుడు బలం ఏమందే మీరు ఏమీ చేయలేరు. ఆయన ఇచ్చిన బలంతోనే మీరు ఆ రాక్షసుల్ని మీరు ఓడించగలిగారు, లేకపోతే మీరు ఓడించలేరు. అది కేవలం భగవంతుని తాలూకా శక్తే, మీ శక్తి కాదు అనేసి అతను చెప్తాడనమాట. అంటే ఇందులో మనం చెప్పవలసింది ఏంటి అంటే, భగవంతుడు నేనే అని చెప్తున్నాడు కదా ప్రతిదీ. ఆయన శక్తి లేనిదే ఏమీ లేదు అదనమాట.
అందు గురించి జాతానాం చలయతామస్మి తేజస్త్రేజస్వినామహిం జయోస్మి వ్యవసాయస్మి, జయముండి నేనే అని ఇక్కడ చెప్తున్నాడు. పంచకుల్లో జూదాన్ని నేనే. ఎందుకు అలా చెప్పాడు అంటే దాన్ని రికమెండ్ చేస్తున్నాడా, లేకపోతే ఎందుకు అలా చేశాడు? అది గుణాలను బట్టి వస్తుంటుంది. ఏది ఇది ఈ జూదంలో ఎవరైతే పడతారో వాళ్ళకి అది అదొకతే పాలవుతారు. కానీ అదొక పదార్థం. అదేంటంటే అదొక గుణం అన్నమాట. మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, ఏ పని చేసినా మీ బుద్ధిని మీరు ఉపయోగించాలి. అగ్ని ఉంది, ఈ అగ్ని దేవుడే కదా అనేసి మీరు అగ్నిలో దూకేస్తారా? సముద్రంలో దూకేస్తారా? వాయుదేవుడిని, ఆ తర్వాత ఈ వర్ష ఋతువుని, ఇవన్నీ నేనే అని చెప్తున్నారు కదా, అందులో దూకుతారా? లేదు కదా. ఎందుకు దూకటం లేదు? అది ప్రమాదం అని తెలుసు కదా. అలాంటప్పుడు ఈ జూదం అన్నది ప్రమాదం అని తెలిసి మీరు ఎందుకు ఆ జూదం ఆడతారు? ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదాల దగ్గరికి వెళ్ళద్దు. మీరు ఎప్పుడూ భగవన్నామస్మరణతో చక్కగా భగవంతుని ధ్యానించండి, అప్పుడు బాగుంటుంది అనేసి ఇందులో ఈ 36వ శ్లోకంలో చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఈ 36వ శ్లోకం నేను మీకు చెప్తాను. మనం కూడాను వాటికి దూరంగానే ఉందాం. ఏవైతే చెడ్డగా ఉన్నాయో వాటికి మన బుద్ధిని ఉపయోగించి వాటికి మనం దూరంగా ఉంటే చాలా మంచిది అని భగవంతుడు దాన్ని వివరిస్తున్నారు. పంచకుల్లో జోదాన్ని నేనే, ఆ తర్వాత ఆ విజేతల్లో విజయాన్ని నేనే, సాత్విక పురుషుల్లో పురుషుల్లో సాత్వికం ఏదైతే మంచిదో, సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి కదా, అవి ఆ సాత్వికం తాలూకా గుణాన్ని నేనే, మంచి గుణాన్ని కూడాను నేనే అనేసి ఈ శ్లోకం మనకు అందించాడు. అలాగే ఈ శ్లోకాలు మనం చదువుకుంటూ ఆ భగవతత్వాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన తాలూకా ఏదైతే శక్తి ఉందో, ఏదైతే ఆయన ప్రభావాన్ని, ఆయన తాలూకా లీలలు, ఆయన తాలూకా అన్నీ అర్థం చేసుకుంటూ ఆ భగవన్నామస్మరణలో ఎప్పుడు ఉంటూ ఆ పాదస్మరణలో మనం ఆ పాదాల చెంతకి చేరుకున్నట్టు, ఆ భగవంతుని దగ్గరికి చేరుకున్నట్టు మనం సర్వ విధాలా ప్రయత్నిస్తూ ఎప్పుడున్నూ ఆ భగవన్నామస్మరణతో ఉండడానికే మనం ప్రయత్నించి అందులో మనం వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. సాయిరాం.